హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మన సౌర కుటుంబంలో భూమిపై జీవిస్తూ ఉండడానికి కారణం సముద్రాలే. మరి ఆ సముద్రాలే పూర్తిగా మాయమైతే భూమి పరిస్థితి ఏంటి, అప్పుడేమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భూమిపై 70% వరకు నీరు ఉంది. మిగతా 30%లోనే మన ఖండాలు ఉన్నాయి. 450 కోట్ల సంవత్సరాల వయసున్న భూమిపై జీవరాశులు ముందుగా పుట్టింది సముద్రాల్లోనే. ఆ తర్వాత వాటిలో కొన్ని భూమిపై రావడం, భూమిపై జీవించడం అలవాటు చేసుకున్నాయి. కప్పలు, పాములు, తాబేళ్ల వంటివి అటు నీటిలో ఇటు భూమిపై కూడా జీవించగలుగుతున్నాయి. ఇలాంటి భూమిపై ఉన్న మహాసముద్రాలలో నీరు ఇంకిపోవాలంటే కొన్ని లక్షల ఏళ్ళు పట్టవచ్చు. ఆ నీటిని మనం భూమి లోపలికి పంపేందుకు ఓ క్రికెట్ స్టేడియం సైజున్న పంపును భూమి లోపలికి వేస్తే అందులోంచి నీరు భూమిలోకి పోయేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా మొత్తం సముద్రంలోని నీరు నిమిషంలో మాయమైపోతే అప్పుడేమవుతుందో తెలుసుకుందాం. సముద్రాల్లో నీరు మాయం కాగానే ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనేది స్విమ్మర్లు, సైలర్లు, క్రూయిజ్ నౌకల్లోని ప్రయాణికులే. వీరందరిపైన ముందుగా ప్రభావం పడుతుంది. నీరు మాయమైన సెకండ్లో స్విమ్మర్లు డైరెక్ట్ సముద్ర గర్భంలోని ఇసుకలో పడతారు. అలాగే నౌకలు కూడా సముద్ర గర్భంలో పడి పేలిపోతాయి. టైటానిక్ లాంటి పెద్ద నౌకలు 30 సెకండ్లో సముద్ర గర్భంలోని ఇసుకపై పడి ముక్కలవుతాయి. ఇలా అన్ని నౌకలు నిమిషంలో పేలిపోతాయి. చేపల సంగతికొస్తే ఎప్పుడైతే నీరు లేదో సముద్రంలో చేపలు, డాల్ఫిన్లు, తిమింగలాలు అన్నీ చనిపోతాయి. తాబేళ్ల వంటివి బతికినా అవి కూడా త్వరలోనే చనిపోతాయి. సముద్రాలు ఉండే ప్రాంతాలన్నీ ఎడారుల్ని తలపిస్తాయి. అక్కడి జీవరాశి చనిపోవడం వల్ల కొన్ని రకాల మొక్కలు, మానవులు వాడి పాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్ళ వంటివి కనిపిస్తాయి. అలాగే విరిగిపోయిన నౌకల విడి భాగాలు దర్శనమిస్తాయి. శతాబ్దాలుగా సముద్ర గర్భంలో కూలిన నౌకలన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. ఇక వాతావరణం ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది ఈ విధంగా ఉంటుంది. సముద్రాలు భూ వాతావరణాన్ని చల్లబరుస్తాయి అని సూర్యుడు నుంచి వచ్చే వేడిని లాక్కుంటాయి. అవి లేకపోతే ఆ వేడి భూమిపైకి నేరుగా వచ్చేస్తుంది. అందువల్ల భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా భూ వాతావరణం మారిపోతుంది. కొన్ని ప్రాంతాలలో అతి వేడిగా ఎడారిలా, కొన్ని చోట్ల అతి చల్లగా అంటార్క్టికా లాగా మారిపోతుంది. ఎక్కడ మనుషులు బతికేందుకు వీలుగా ఉండదు. ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. నదులు మాయమవుతాయి. సముద్రాల వల్లే మేఘాలు ఏర్పడుతున్నాయి. అవే భూమిపైకి వచ్చి వర్షంగా కురుస్తున్నాయి.
చెరువులు, నదులు నిండిపోతున్నాయి. ఎప్పుడైతే సముద్రాలు మాయమవుతాయో ఆ క్షణం నుంచి మేఘాలు తగ్గిపోతాయి, వర్షాలు పడవు. 97% నీరు లేనట్లే. నదుల్లో ఉన్న 3% నీరు కూడా ఎండిపోతుంది. అది మనుషులు, జంతువులు, చెట్లు, జీవరాశికి ఏమాత్రం సరిపోదు. కొన్ని రోజుల్లోనే మనుషులతో పాటు జంతువులు చనిపోతాయి. మొక్కలు మాత్రం కొన్ని వారాల పాటు బతికి ఆ తర్వాత అవి కూడా వేడి గాలులకు చనిపోతాయి. కొన్ని నెలల్లోనే అడవులు పూర్తిగా మాయమవుతాయి. కొన్ని సంవత్సరాలలో భూమిపై జీవం అనేది ఉండదు. అడవులు తగలబడిపోతాయి. భూమి క్రమంగా అగ్నిగోళంగా మారుతుంది. భూమిపై ఆక్సిజన్ రోజురోజుకి తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికి మనుషులు బతకగలిగినా వారికి ఊపిరి ఆడదు, ఆక్సిజన్ అందదు. మండిపోయే ఎండల్ని తట్టుకోలేరు. ఆహారం లభించదు. క్రమంగా భూమి కూడా శుక్రగ్రహంలా మారిపోతుంది, ఉడుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ భూమికి సముద్రాలు జీవాన్ని ఇస్తున్నాయి. సకల ప్రాణకోటి మనుగడకు అవే ఆధారం. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.